బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ గుండపూడి శివ సుధీర్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి, దీపావళి అనగానే అందరూ కూడా దీపావళి అమావాస్య రోజు ఒక్కరోజు మాత్రమే లక్ష్మీ అమ్మవారిని పూజించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు, పూజా విధానాన్ని ఆచరిస్తూ ఉంటారు. కానీ దీపావళి అనంటే 3 రోజుల పండగగా జరుపుకోవాలని చెప్పి ఆ పూజా విధానం కూడా మనం ఆచరిస్తున్నది కరెక్ట్ పద్ధతి కాదు. దానికి మనం అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే వేరే పద్ధతి ఉందని చెప్పి చెప్తున్నారు. ఆ పద్ధతి ఏంటో అడిగి తెలుసుకుందాం. 3 రోజుల పూజా విధానాన్ని ఆచరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో. గురుగారు, దీపావళి అనగానే అందరం కూడా ఒక్కరోజే జరుపుకుంటాం. కానీ మీరు చెప్పారు 3 రోజులుగా జరుపుకోవాలి అని చెప్పి, ముఖ్యంగా ధనత్రయోదశి అని చెప్పి, నరక చతుర్దశి, అమావాస్య రోజు 3 రోజులు. ధనత్రయోదశి అనగానే అందరూ బంగారం కొనాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. నిజంగా బంగారం కొనాలా? ఈ 3 రోజుల పూజా విధానం ఏ విధంగా ఉండాలి తెలియజేయండి. ముఖ్యంగా చెప్పాలి అంటే ధనత్రయోదశి, దాని పేరే ధనత్రయోదశి. బంగారం కొనాలి అనుకుంటే సువర్ణత్రయోదశి అని పెడతారుగా. అంతే కదా, అంతే కదా. స్వర్ణత్రయోదశనో సువర్ణత్రయోదశనో పెడతారు. ధనత్రయోదశి అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి రోజు అని అర్థం. ధనానికి మూలం ఎవరు? అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు. ఇప్పుడు మనం బంగారం కొనుక్కోవాలన్నా ధనం ఉండాల్సిందే కదా. ముఖ్యంగా ధనం కావాలి. ధనానికి అధిపతి లక్ష్మీదేవి. కాబట్టి లక్ష్మీదేవికి పూజ చేయదగినటువంటి రోజు ధనత్రయోదశి. అంతేగాని అంటే బంగారం షాపులు వాళ్ళు ఉంటారు నాన్న, ఒక వ్యాపారం ఉంది, దానికి ఒక పబ్లిసిటీ ఇస్తాం, ఇచ్చి పలానా చోట పలానా దొరుకుతుంది, చాలా తక్కువ రేట్లో దొరుకుతుంది, వచ్చి తీసుకోండి అని చెప్తారు. అలాగే ఒక కుటిలమైనటువంటి ఒక తంత్రంతో ప్రారంభమైనటువంటివి 2 తిథులు ఉన్నాయి సంవత్సరం మొత్తం మీద. ఒకటి అక్షయ తృతీయ, ఆ రోజు బంగారం కొనాలి. అలాగే ధనత్రయోదశి, ఈ రోజు బంగారం కొనాలి. లేనిపోని ఒక విధానాన్ని జనాల మైండ్లోకి జొప్పించి ఇంజెక్ట్ చేసి ఇదే చెయ్యాలి అనేటువంటి ఒక నియమంలాగా, ఒక సంప్రదాయంలాగా, ఇదే ధర్మం, ఇదే శాస్త్రం అనేటువంటి ఒక స్టాంప్ గుర్తుపడేసే దాని మీద. అవును, అంటే ఇది శాస్త్ర ప్రకారం లేదు, ఎక్కడా లేదు. ఓ మాట చెప్పాలంటే ఇప్పుడు ధనత్రయోదశి రోజున, అక్షయ తృతీయ రోజున ఎవరు బాగుపడతారు బాగా? షాప్ వాడు, బంగారం షాప్ కదా. ఇప్పుడు బంగారం కొనటం వల్ల మనం బాగుపడుతున్నామో వాడు బాగుపడుతున్నారు? ముఖ్యంగా వాడే బాగుపడతాడు. కొనాలి కదా అని చెప్పి లేనిపోయిన ఆర్బాటాలకు పోయి అప్పులు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. కరెక్ట్ పాయింట్కి వచ్చాను నా. అప్పు చేసి బంగారం కొంటాం. 1 లక్ష రూపాయలు అప్పు చేసి బంగారం కొన్నాం. 1 లక్ష రూపాయలకి ఇంట్రెస్ట్ కట్టాలి. అంతే కదా. దీంట్లో 1 లక్ష రూపాయలకి ఒకప్పుడు ఒక కంసాలి అతని దగ్గరికి వెళ్ళి, విశ్వబ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి బంగారం ఇచ్చి తయారు చేయండి అంటే ఇంత తరుగు పోతుంది, ఇంత కూలి అవుతుంది అని ఈ మోడల్ కావాలంటే తయారు చేసి ఇచ్చేవాడు కదా. ఇప్పుడు డిజైన్కి 5-6 లక్షలు, అంతే. తరుగు 2-3 లక్షలు, జిఎస్టీలు, మళ్ళీ జిఎస్టీలు, ఇవన్నీ పోతే 1 లక్ష రూపాయలు బంగారంలో మనకి వాల్యుబుల్గా వచ్చేది 70,000 రూపాయల బంగారమే, అంతే. మిగిలిన 30,000 రూపాయలు జిఎస్టీ, మేకింగ్ ఛార్జెస్, దాని మోడల్కి, అలాగే తరుగు, స్టోన్స్, ఇవన్నీ పోయేసరికి ఎంత అవుతున్నాయి మనకి? చివరికి 70,000 60,000 రూపాయల బంగారం మాత్రమే మన చేత చిక్కుతుంది. కరెక్ట్. 1 లక్ష రూపాయలు అప్పు తీసుకొచ్చి వడ్డీ కట్టి 2 రూపాయల వడ్డీనో 3 రూపాయల వడ్డీనో కట్టి తీసుకొని వస్తాడు. తీసుకొచ్చి బంగారం తెస్తాడు. తెచ్చిన తర్వాత అప్పు తీరకపోతుంటే ఏం చేస్తాడు? మళ్ళీ బంగారాన్ని మళ్ళీ దానికి హిందీ భాష నేర్పిస్తాడు తప్పనిసరిగా కదా. భాష నేర్చుకోవడానికి వెళ్ళాల్సిందే మళ్ళీ. అది అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంట్రెస్ట్ కడుతున్నాడు. అక్కడ ఈ 60,000 రూపాయల బంగారానికి వాళ్ళు ఎంత ఇస్తారు? 40,000 మాత్రమే ఇస్తారు. 1 లక్ష రూపాయలు అప్పు తీసుకొచ్చి 40,000 వెనక్కి కడితే మిగిలిన 60,000 రూపాయలకి ఇక్కడ ఇంట్రెస్ట్ కట్టాలి, ఇక్కడ ఇచ్చే 40,000 రూపాయలకి ఇంట్రెస్ట్ కట్టాలి. దానివల్ల అసలు కొంటాను దేనికి? ఇంకా అదే కదా. తీసుకొచ్చి తాకట్టు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటే కొనాల్సిన అవసరం ఏముంది? అప్పు చేయాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ బాగుపడేది మనం కాదు, బంగారు షాపులు వాళ్ళు. వాళ్ళ కోపం వస్తే రావచ్చు కాక నా మీద. ఇది ఒక శాస్త్రం, తప్పనిసరి కొనాలి, కొంటే మళ్ళీ బంగారం కొంటారు అనుకునేటువంటి స్టేజ్లో జనాల్ని బాగా మెస్మరైజ్ చేసి పడేశారు, మెంటల్గా ఫిక్స్ చేసేసారు. మావిడ కూడా అనేది, ఏమంటే 1 గ్రామన కొనాలండి, ఏదైనా కొనుక్కొచ్చుకుందాం పదండి, నీకేమైనా పిచ్చా
అన్ని తెలిసిన వాళ్ళనే కొనమని అడుగుతున్నారు. నీకు అది పిచ్చి అసలు. ఇప్పుడు బంగారం కొంటే ఇంకా రేట్లు పెరుగుంటాయి. ఈ టైంలో అందరూ కొంటారని పక్కా పెంచుతారు. అవును, రేట్లు తగ్గినప్పుడు కొనుక్కో కావాలంటే బంగారం. అంతే. నీకు బంగారమే కావాలనుకుంటే ఇప్పుడు గ్రామ్ కొనేది అప్పుడు 2 గ్రాములు వస్తుంది. కొనుక్కోవచ్చు. లేదు మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చక్కగా తయారు చేయించుకో, వాళ్ళ దగ్గర తక్కువ వస్తుంది, ఇంకా మనకి వేస్టేజ్ తక్కువ పోతుంది. అరే మన వాళ్ళు 10 సార్లు ఒకే అతని దగ్గర పోయి చేయించుకుంటూ ఉంటే వేస్టేజ్ తక్కువ తీస్తాడు. అవును, నమ్మకంగా ఉంటుంది. 10 గ్రాములకు 1 గ్రాము తీసేవాళ్ళు 8% తీసుకుంటాడు, 7% తీసుకుంటాడు. దాంట్లో డిజైన్ తక్కువ ఉంటే 5%కే కూడా చేయొచ్చు మనకి తెలిసిన వాళ్ళైతే. నువ్వు బయట ఎక్కడో షాపుల్లో పోయి వాళ్ళ ఛార్జీలు, జిఎస్టీలు, అవి ఇవి ట్యాక్స్లు మొత్తం కట్టి తెచ్చుకునేసరికి నీకు వచ్చేసరికి ఎంతే వస్తుంది. ఇదే ₹1,00,000 పెట్టుకుంటే బయట నీకు కనీసం 90,000 రూపాయల బంగారం నీ చేత చిక్కుతుంది. 10,000 రూపాయలు వేస్టేజ్ పోయినా అక్కడికి పోతే నీకు 60,000, 40,000 రూపాయల బంగారం తప్పితే వేరే ఏం రాదు. మళ్ళీ అక్కడికి వెళ్ళి మార్చుకుంటేనే నీకు అదే ఎత్తు బంగారం ఇస్తాడు, మళ్ళీ ఇంకో చోట ఇవ్వడు. అదే మనం బయట తయారు చేయించుకుంటే నువ్వు అమ్ముకున్నా, తాకట్టు పెట్టుకున్నా, ఏం చేసుకున్నా దాని వాల్యూ దానికి ఉంటుంది. ఇంకా బంగారం రేటు పెరుగుతుంటుంది కాబట్టి ఇంకా నీకు ఎక్కువే వస్తుంది. అలా చేయించుకోమని చెప్పి నేను సలహా ఇచ్చేవాడిని. దాంతో ఏంటంటే ఎక్కువగా జనాలందరికీ బంగారం కొనాలి కొనాలి కొనాలి. అసలు ఈ మాట పిచ్చి మాట. ధనత్రయోదశి నుంచి ఒక 3 రోజులు పండగ. మనకి దీపావళి పండుగ ఏం చేస్తాం, దీపావళి ఒక్కరోజు చేస్తారు చాలామంది, లేదా నరక చతుర్దశి కూడా కలుపుకుంటారు. కానీ లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి రోజులు ధనత్రయోదశి, నరక చతుర్దశి, అలానే దీపావళి. మనం ఇక్కడ వదిలేస్తే నార్త్ ఇండియాకి వెళ్తే మార్వాడీస్ చూడండి, ఈ 3 రోజులు చాలా నిష్ఠగా పూజ చేస్తారు. చాలా నిష్ఠగా పూజ చేస్తారు. వాళ్ళల్లో ఉండేటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ఒక మనిషికి కావచ్చు, లక్ష్మీదేవికి ధనానికి కావచ్చు, అలాగే తినేటువంటి అన్నానికి కావచ్చు, అన్నిటికీ ఇవ్వవలసినటువంటి గౌరవం, భక్తి పరిపూర్ణంగా చూపిస్తారు వాటి పట్ల వాళ్ళు. అందుకని లక్ష్మీదేవి వాళ్ళ దగ్గర ఉంటుంది. పేదవాళ్ళు అనేవారు కనిపించరు. ముష్టి వాళ్ళు మార్వాడి ఎక్కడైనా ఒక్కడ చూపించండి, ముష్టి ఎత్తుకునే వాళ్ళని కనపడరు. వాళ్ళ కష్టాన్ని నమ్ముకుంటారు. అలాగే కష్టం ద్వారా వచ్చినటువంటి ధనాన్ని సవ్యంగా ఎంతవరకు ఖర్చు పెట్టాలో అంతవరకు ఖర్చు పెడతారు. అలాగే మిగిలిన దాచిపెట్టుకుంటారు. చక్కగా పిల్లలకి భవిష్యత్ తరాలకు అందిస్తారు. సొంత ఇల్లున్న మార్వాడీసు 100లో 20% కూడా లేదు, 20% కూడా లేరు. సొంత ఇల్లు లేకుండా ఉన్న వాళ్ళే ఉన్నారా? 80% ఉంటారు. దేనికి? ఎందుకని? ఇప్పుడు 10 కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కోవాలి. 10 కోట్లకి రూపాయి ఇంట్రెస్ట్ వేయండి, ₹1,00,000 నెలకి. అవునా? అద్దెల్లు తీసుకుంటే 50,000 తీసుకుంటే ఇంద్రభవనం వస్తుంది. మిగిలిన 50,000 మిగిలినయా లేవా? ఇంటి మెయింటెనెన్స్కి అయిపోయిందిగా. అదే 10 కోట్ల రూపాయలు పెట్టి బిల్డింగ్ కొంటే 10 లక్షలు అంటే ₹1,00,000 వస్తున్నాయి కదా, ఇంట్రెస్ట్ వస్తుంది కదా. ఈ ₹1,00,000 మనం లోను కట్టాలి, మళ్ళీ ఇంటి మెయింటెనెన్స్కి ఇంకో 50,000 ఖర్చు పెట్టుకోవాలి, ₹1,50,000 అవుతుంది కదా. వాళ్ళు అలా క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ ₹1,00,000 బిజినెస్ లో ఎదుగుతా ఉంటుంది. చిన్న షాప్ పెట్టుకున్నా సరే ఎదిగి 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 బాలాజీ పెడితే ఎక్కువ పెడతారు వాళ్ళు. బాలాజీ మర్చెంట్స్, కిరాణా మర్చెంట్స్. ఇప్పుడు బాలాజీ అంటే వెంకటేశ్వర స్వామి కదా, వాళ్ళు బాగా నమ్ముతారు వెంకటేశ్వర స్వామి వారిని కూడా. అంటే లక్ష్మీదేవి కదా సాక్షాత్. వెంకటేశ్వర స్వామి వారి హృదయంలో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి బాలాజీ మర్చెంట్స్ అని, బాలాజీ కిరాణా మర్చెంట్స్ అని ఇట్లాంటివి ఎక్కువ పెడుతూ ఉంటారు వాళ్ళు. దీంట్లో ఇంకోటి కూడా ఏంటంటే వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బు కూడా ఎలా ఉంటుందంటే, ఏదైనా మనం ఉప్పు అడిగామనుకోండి, ఉప్పులో ఇట్లా ఇట్లా అద్దేసి ఇస్తారు. అట్లా అద్దేసి మనం తీసుకుంటే వాళ్ళ చేతుల ద్వారా జీవితంలో వాళ్ళకి అప్పు తీర్చడం అనేది చాలా కష్టం. ఎప్పటికీ ఇంట్రెస్ట్ కడుతూనే ఉంటాం. తీసుకున్న పని అయిపోయింది. అలానే బంగారం తాకట్టు పెట్టుకుంటారు. బంగారం తాకట్టు పెట్టేటప్పుడు కూడా ఇచ్చేటప్పుడు డబ్బులు అట్లానే ఉప్పులో వెనక ముందు ఇట్లా అద్దేసిస్తారు వాళ్ళు. బంగారం వాళ్ళ దగ్గర ఉండిపోతుంది, ఇంక అంతే కథం. మనం వెనక్కి తెచ్చుకోవడం కల్లా చాలా కష్టమైనటువంటి పని అది. తాకట్టు దుకాణాలు అందుకే వాళ్ళు ఎక్కువగా ఉంటుంటాయి. వాళ్ళవే ఉంటాయి ఎక్కువగా. ఈ బ్రోకర్స్ ఉంటారు కదా, ఆ షాప్స్ వాళ్ళు ఎక్కువ వాళ్ళవే ఉంటాయి, మార్వాడీస్వే ఉంటాయి. సో ఈ విధంగా వాళ్ళు జాగ్రత్త పడుతూ ఉంటారు. ఇంకొకటి వాళ్ళు కుళ్ళు కుతంత్రాలు ఏమీ లేకుండా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారంట. వాళ్ళలో మార్వాడీస్లో ఒక అబ్బాయికి 15 ఏళ్ళు రాగానే ఇంట్లో బంధువులందరూ ఒక ఫంక్షన్ చేస్తారు వీడికి. ఈ ఫంక్షన్లో ఏం చేస్తారంటే ఒకడు 5 లక్షలు, ఒకడు 1,00,000, ఒకడు 2 లక్షలు, ఒకడు 10 లక్షలు, వాడికి ఉండేటువంటి స్తోమతను బట్టి వీడికి ₹1,00,000 జమ చేస్తారు దాదాపు ఈ పిల్లవాడికి. వీడితో హోల్సేల్ బిజినెస్ పెట్టిస్తారు. పెట్టించి వాడి దగ్గర మిగిలిన ఈ వీళ్ళు రిటైలర్స్ ఎవరైతే ఉన్నారో మార్వాడీస్, వాళ్ళ దగ్గర బిజినెస్ ఇచ్చేసి వాళ్ళ దగ్గర కొనుక్కుంటూ ఉంటారు. మంచిది కదా. అట్లా ఆటోమేటిక్ బిజినెస్ వాళ్ళకి వాళ్ళే ఇచ్చుకుంటూ ఉంటారు, వాళ్ళే సంపాదించుకుంటూ ఉంటారు. కస్టమర్ కోసం ఎదురు చూడాలి అవసరం లేదు. సో
అందుకనే చూడండి మార్వాడిస్ షాప్స్లో కూడాను ఈ హోల్సేల్ షాప్స్లో చాలా ధీమాగా ఉంటారు వాళ్ళు. అంటే మీరు కాకపోతే మా వాళ్ళు మాకున్నారా అనే ఒక ధీమా ఉంటుంది కదా, ఆ ధీమాతో ఉంటారు వాళ్ళు. అంటే అంత ఐకమత్యత ఉంటుంది వాళ్ళలో. 15 ఏళ్ల దగ్గర నుంచి వాళ్ళకి వ్యాపారం, వాళ్ళలో డిగ్రీలు చదివి ఐఏఎస్లు ఐపీఎస్లు చదివే వాళ్ళు చాలా తక్కువ మంది ఉండొచ్చు, అతి తక్కువ. మహా అయితే 10th ఇంటర్. అమ్మాయిలు కూడా అంతే, వాళ్ళ పెళ్ళిళ్ళు ఇప్పటికీ కూడా మనం ఇక్కడ చూడం కానీ గుజరాత్ తీసుకెళ్ళి అక్కడ పెళ్లి చేస్తారు. మార్వాడీస్ అక్కడ తీసుకొని పెళ్లి చేస్తారు. 15 ఏళ్ళకి 14 ఏళ్ళకి పెళ్ళి, అమ్మాయి పెళ్ళి అంతే ఫిక్స్ అంతే. మా గుడి ఎదురుగానే మార్వాడీస్ ఉంటారు. ఒక అమ్మాయికి అయితే 17 ఏళ్ళు, అమ్మాయికి 2 ఏళ్ళ అబ్బాయి. 17 ఏళ్ళకి 2 ఏళ్ళ అబ్బాయి. వాళ్ళ చెల్లెలు ఒక అమ్మాయికి 16 ఏళ్ళు, అమ్మాయికి 1 సంవత్సరం అబ్బాయి. అంటే 14-15కే పెళ్ళిళ్ళు వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని గుండెకి వస్తుంటే వీళ్ళే పిల్లలా కనబడుతున్నారు, వీళ్ళకి పిల్లలు ఏంటారు అనిపిస్తుంది. అంటే ఆ ఏజ్లోనే మ్యారేజ్ చేసేస్తారు వాళ్ళకి. అంటే ఒక బాధ్యతాయుతంగా ఉంటారు. ఆ ఏజ్లో మ్యారేజ్ చేయడం బాధ్యత అని నేను చెప్పడం లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి వేరే రకమైనటువంటి ఆలోచన, ఏ రకమైనటువంటి ఏవీ లేకుండా ఇంట్లో అంటే మగవాళ్ళు షాపులో పనిచేస్తున్నారంటే ఇంట్లో వాళ్ళు ఆడవాళ్ళు ప్యాకింగ్ చేస్తుంటారు. ఇంట్లో కూర్చొని వంట పని చేసుకుంటారు కదా, మిగిలిన ఖాళీ సమయం మొత్తం కూడా చక్కగా ప్యాకింగ్ చేస్తుంటారు. షాప్లోకి ఏం ప్యాక్ కావాలో మొత్తం ప్యాక్ చేసి పక్కన పెడతారు. ఇవి తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళు షాప్లో అమ్ముకుంటారు. వేరే వర్కర్స్ ఉండరు, వీళ్ళే. మార్వాడి ఎక్కడైతే క్యాష్ పాయింట్ దగ్గర కూర్చుంటాడో, క్యాష్ కౌంటర్ దగ్గర ఏదైనా అవసరమైతే అతన్ని తీసుకొచ్చేసి మళ్ళీ తూకం వేసేసి అమ్ముతూ ఉంటాడు. అంతేగాని వేరే వర్కర్ ఉండడు మళ్ళీ. సో అంత బాధ్యతాయుతంగా పనిచేస్తుంటారు వాళ్ళు. భోజనం చేసే విధానం కూడా చాలా ముద్దొస్తుంది, నన్ను ముచ్చడేస్తుంటుంది వాళ్ళని చూస్తుంటే. మనం ఏం చేస్తాం, పీట వేసుకొని కింద అన్నం ప్లేట్ పెట్టుకొని తింటాం. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కింద కూర్చొని పీట వేసి పీట మీద ముగ్గు వేసి దాని మీద కంచం పెట్టుకొని తింటారు. గౌరవిస్తున్నారు. అన్నపూర్ణాదేవి గౌరవం, భక్తి అది. మరి అంత భక్తి ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర కాకుండా ఎవరి దగ్గర ఉంటుంది, లక్ష్మీదేవి. అలాగే ధనత్రయోదశి నుంచి దీపావళి వరకు కూడాను వాళ్ళు పూజ చేసే విధానం ఏదైతే ఉంటుందో అత్యంత పరమ పవిత్రమైనటువంటి భక్తి భావనతో పూజ చేస్తారు. అంటే మార్వాడీస్కి ముందు నుంచే ఇది ఒక అంటే శాస్త్ర ప్రకారంగా ఉందా, ఇలా చేసుకోవాలని వాళ్ళ ఆచారంగా కొనసాగుతుంది. వాళ్ళ ఆచారంగా మొదలు పెట్టారు. అదే అక్కడి నుంచే మన సౌత్ ఇండియన్స్ కూడా దాన్ని మనం అందిపుచ్చుకున్నాం. ఇప్పుడు దీపావళి రోజున అన్ని షాపుల్లో లక్ష్మీదేవి పూజ చేస్తారు. అవును, చిన్న వ్యాపారం, చిన్న బడ్డీ కొట్టైనా సరే వాళ్ళు లక్ష్మీదేవి పూజ చేసుకుంటారు. అంటే లక్ష్మీదేవికి పూజ చేయాలి దీపావళి ఒక్కరోజే కాదు. ఈ సంగతి నిజంగా చెప్పండి, ధనత్రయోదశి నుంచి వీళ్ళు 3 రోజులు పూజ చేస్తారన్న సంగతి ఎవరికి తెలియదు మార్వాడీస్. ఓన్లీ దీపావళి రోజున మాత్రం అందరూ చేసుకుంటుంటారు కాబట్టి దాంట్లో వాళ్ళది కనపడుతూ ఉంటుంది. ఈ 3 రోజులు వాళ్ళ షాపుల్లో ఉండేటువంటి అమ్మవారిని చూస్తే నిజంగా లక్ష్మీదేవి అక్కడ వచ్చి ప్రత్యక్షంగా అక్కడ సాక్షాత్కరించిందని అంత గొప్పగా ఉంటుంది అమ్మవారు. వాళ్ళు ఇంకొకటి బిజినెస్ మనం వెళ్తే కూడా ఆ నెలంతా కూడా స్వీట్ బాక్సులు పంచి పెడుతుంటారు. చాలా మంది వచ్చిన వాళ్ళందరికీ శాంతి. ఓ మాట చెప్పాలంటే ఏ స్వరూపంలో అమ్మవారు వాళ్ళ దగ్గరకు వచ్చిందో తెలియదు కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కళ్ళని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ అందరికి స్వీట్స్ ఇస్తారు. ఇంకోటి చూడండి, మామూలు షాప్స్లోకి వెళ్తాం మనం ఏదైనా బిజినెస్ కోసం వెళ్ళినప్పుడు, ఒరే సార్ వచ్చారు 4 చాయ్ చెప్తాడు, ఇట్లా మళ్ళీ వద్దని సైగ చేస్తాడు. అదే మార్వాడి అయితే మనం వెళ్ళిన తర్వాత చాయ్ ఇస్తాడు, బిస్కెట్ ఇస్తాడు, ఏమైనా తినాలంటే తిన్న తర్వాత బిజినెస్ మాట్లాడతాడు. సో అక్కడ అర్థమైపోతుంది కదా వాళ్ళు మనకి ఎంత గౌరవిస్తున్నారు. వాళ్ళ కస్టమరే గాడ్ అంతే. సో ఇవన్నీ కూడా వ్యాపార దృక్పథంలో ఉండేటువంటి లక్షణాలు. రీసెంట్గా మేము ఒక షాప్కి వెళ్తే కూడా చెల్లె నేను మార్వాడీస్ గోల్డ్ షాపు, మిగతా అన్ని షాపులు తిరిగినాం. మేము అడిగేదాకా కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలే. వాళ్ళు మాత్రం కచోరీ జ్యూసా కాఫీయా అడిగి జ్యూసు అన్నీ తీసుకొచ్చి తిన్న తర్వాతే చూపించడం స్టార్ట్ చేసారు. అది వ్యాపార దక్షత. ఆటోమేటిక్గా మీరు 2 షాప్కి వెళ్తారు, రెండోసారి లేదు చూడాలనిపిస్తుంది. వ్యాపార దక్షత. మన వాళ్ళేమో అతి తెలివి అనమాట. 4 చాయ్ ఈ టెక్నిక్ నాకు తెలియదు. చాలా చోట్ల చూస్తుంటాను నేను. ఓకే, చాలా చోట్ల చూశాను. అరే సార్ కూల్ డ్రింక్ రా, మనం చూడం మళ్ళీ ఈ చేయకూడదు. అమ్మ చెప్తున్నారులే అనుకోని మన పని చూసుకుంటాం. అంటే చెబుతున్నప్పుడు మనకే కదా అని మనం ఇట్లా చూడలేం కదా, తల దించుకొని ఫోన్ చూసుకోవడమే ఎదురు చేస్తూ ఉంటాం. ఈ గ్యాప్ లో వాళ్ళకి వద్దని చెప్పేస్తారు. వాడు వచ్చేసరికి లేట్ అవుతుంది, మనం అంతసేపు వెయిట్ చేయం, బిజినెస్ చూసుకుంటాం, వెళ్ళిపోతాం. ఈ రకమైన టెక్నిక్స్ కూడా చాలా మంది దగ్గర ఉన్నాయి. ఓకే ఓకే. సో కానీ మార్వాడీస్ అలా కాదు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళని లక్ష్మీదేవి అమ్మ, మా, ఆంటీ అని కూడా పిలవరు. వాళ్ళు అమ్మ అనే పిలుస్తారు. ఇంకా మన వాళ్ళన్న ఆంటీ బోంటీ అని పిలుస్తారు కానీ వాళ్ళు అమ్మ అనే పిలుస్తారు ప్రతి ఒక్కళ్ళని. సో సేట్జీ వచ్చిన ఎవరన్నా కస్టమర్ వస్తే మగవాళ్ళు వస్తే సేట్జీ అని పిలుస్తారు, సర్జీ అని పిలుస్తారు. మా ఆడవాళ్ళని అయితే అమ్మ అని పిలుస్తారు. మన వాళ్ళు అట్లా కాదు కదా. ఏంటి చెప్పు, ఏం కావాలి, ఇది తీసుకో, అది తీసుకో,
యాటిట్యూడ్ ఏకవచనం బహువచనం అక్కడ అర్థమైపోతుంది కదా. అమ్మ అంటే ఎవరైనా ఆటోమేటిక్గా అటాచ్ అవ్వాల్సింది వాళ్ళకి, అంతే, అటాచ్ అవ్వాల్సిందే, అట్రాక్ట్ అవ్వాల్సిందే గ్యారంటీగా. సో ఆ లక్షణాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. అలాగే భక్తి భావన కూడా అలానే ఉంటుంది. ధనత్రయోదశి నుంచి దీపావళి వరకు 3 రోజులు రాత్రిపూట పూజ చేస్తారు వాళ్ళు. రాత్రి 9 తర్వాత పూజ చేస్తారు లక్ష్మీదేవికి. ఇది మనకి ఎందుకు వచ్చింది ముఖ్యంగా అంటే ఉత్తరాది దేశాల్లో ముఖ్యంగా ఎక్కువగా ఉండేటువంటి పండుగ. దీపావళి రోజున లక్ష్మీదేవి పూజ చేయాలి. ఎందుకు మనం అంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. స్వస్తి స్త్రీ చాంద్రమానేనా స్వస్తి స్త్రీ సౌరమానేనా అనేటువంటి 2 ఉంటాయి. మంది చాంద్రమానం, చంద్రుని ప్రధానంగా తీసుకుంటాం. అమావాస్య నుంచి అమావాస్య వరకు 1 నెల. వాళ్ళు స్వస్తి స్త్రీ సౌరమానేనా సూర్యుని ప్రధానంగా తీసుకుంటారు. కాబట్టి పౌర్ణమి చీకటి రోజుగా చూస్తారు వాళ్ళు. పౌర్ణమి నుంచి పౌర్ణమి 1 నెల. అందుకని మనకంటే 15 రోజుల ముందే వాళ్ళకి 1 నెల వచ్చేస్తుంది. తెలుగు మాసాలు వచ్చేస్తాయి వాళ్ళకి. అందుకని చూడండి, మన కార్తీక మాసం సూర్యుడికి సంబంధించినటువంటి నెల. కృత్తికా నక్షత్రం పౌర్ణమి రోజున వస్తుంది కాబట్టి కృత్తికా నక్షత్రాధిపతి రవి కాబట్టి ఆ మాసం అంతా రవి మాసంగా పిలుస్తుంటాం మనం. ఆ రవి మాసాన్ని మనం చీకటి మాసంగా దీపారాధన ఇవన్నీ పూజ చేస్తూ ఉంటాం. శ్రావణ మాసం చంద్రుడికి సంబంధించినటువంటి నెల. అంటే శ్రవణ నక్షత్రం వస్తుంది చంద్రాధిపతి నక్షత్రానికి. కాబట్టి శ్రావణ మాసం అంతా చంద్రుడు అధిపతి కాబట్టి వాళ్ళు మీరు కాశీకి వెళ్తే శ్రావణ మాసంలో అత్యధికమైనటువంటి జనాభా ఉంటారు. కార్తీక మాసంలో చేసేవన్నీ వాళ్ళు శ్రావణ మాసంలో చేస్తారు. మనం కార్తీక మాసంలో నాగుల చవితి చేస్తాం, వాళ్ళు శ్రావణ మాసంలో నాగుల చవితి చేస్తారు. అంటే మనకి చీకటి మాసంగా ఏదైతే రవి మాసంగా మనం తీసుకుంటున్నామో వాళ్ళు చంద్రమాసాన్ని చీకటి మాసంగా తీసుకుంటారు. సో కాబట్టి వాళ్ళ నార్త్ ఇండియన్ సిస్టమ్ ప్రకారం వచ్చేటువంటి దీపావళి అమావాస్య రోజున ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఆ రోజు పౌర్ణమి అవుతుంది నార్త్ ఇండియన్స్ ప్రకారం. మనకు అమావాస్య కదా. ఈ దీపావళి రోజున లక్ష్మీదేవి పూజ చేయటం ఈ 3 రోజులు అనేది విధి విధానంగా చేసుకుంటే బంగారం ధనత్రయోదశి కాదు ఏ త్రయోదశి రోజు కొన్నా కూడా కొనుక్కుంటూనే ఉంటారు. అలాంటి పరిస్థితి లక్ష్మీదేవి మనకు అనుగ్రహింపజేస్తుంది. కానీ బంగారం కొనుక్కొచ్చుకొని ఎంతసేపు బంగారం కొనడానికి శ్రద్ధ చూపిస్తున్నాం కానీ లక్ష్మీదేవికి పూజ చేస్తే మనం బంగారం అపారమైనటువంటి కుబేర్లు అవుతాం అన్న ఆలోచన మాత్రం ఎవరికి ఉండాలి. అది కేవలం మార్వాడిసి ఉండేటువంటి గొప్ప విషయంగా చెప్తాను. నాకు అందుకనే వాళ్ళంటే వాళ్ళు ఇచ్చేటువంటి గౌరవం కూడా చాలా గౌరవంగా మంచిగా ఉంటుంది. షాప్కి వెళ్ళినా మనకు పరిచయం ఉన్నా లేకపోయినా, ఇప్పుడు బ్రాహ్మణి నేను పంచి కట్టుకొని వెళ్తున్నా, పరిచయం ఉన్నా లేకపోయినా సరే వాళ్ళు నమస్కరిస్తారు, రామరామ్జీ అంటారు. దాని పరిచయంతో సంబంధం లేదు. లేదా జై శ్రీరామ్ అంటారు, నమస్కార్ జీ అంటుంటారు. అంటే పరిచయం ఉన్న వాళ్ళు పలకరించడం వేరు, పరిచయం లేని వాడు కూడా పరిచయం చేసుకొని పలకరించాల్సినంత అవసరం లేదుగా. అక్కడ ఇస్తున్నది ఏంటి గౌరవం. ఆ వృత్తికి ఆ వ్యక్తికి ఇస్తున్నటువంటి గౌరవం ఏదైతే ఉందో ఆ గౌరవం వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉంటుంది. అలాగే భక్తి భావన గౌరవం లక్ష్మీదేవి అంటే చాలా విశేషంగా చూపిస్తారు. కాబట్టి ధనత్రయోదశి రోజున రాత్రి 9 గంటలకి పూజ ప్రారంభించండి లక్ష్మీ అమ్మవారికి. ఏ రకంగా చేసుకోవాలి? ఓ మాట చెప్పాలి అంటే మనకి లక్ష్మీ అమ్మవారి పూజ చేయాలి అంటే ఒక ఎల్లో కలర్ క్లాత్ ఒకటి తీసుకోండి, ఒక 1/2 మీటర్ క్లాత్ తీసుకుంటే అమ్మవారి పటం పెడతాం. పటం ముందు కలశం పెడతాం, బియ్యం పోసి ఒక పీట మీద పెడతాం కలశాన్ని కదా. ఆ కలశం ముందు ఈ 1/2 మీటర్ క్లాత్ చక్కగా పరిచి పెట్టండి. పరిచి మనకి గవ్వలు లక్ష్మీ గవ్వలు మంచివి దొరుకుతాయి. పైన ఎల్లో షేడ్ ఉంటుంది. చాలామంది కూడాను ఈ గవ్వల్ని ఇట్లా బోలిచ్చి పెడతారు. ఇలా బోలిచ్చి పెట్టడం అనేది కరెక్ట్ కాదు, ఇలా వెల్లికలా పెట్టాలి. ఆ పగిలిపోయినటువంటి మధ్యలో గ్యాప్ ఉండేటువంటి ఇది ఉంటుంది కదా, అది ఇలా వెల్లికలా పెట్టాలి. అలా ఒక 21 గవ్వలు తీసుకోండి. అలాగే గోమతి చక్రాలు 21 ఉంటాయి. మరి గోమతి నదిలో దొరికేటువంటి అవి కూడా గవ్వలే. మాట చెప్పాలంటే గోమతి నదిలో దొరికేటువంటి గవ్వలు అవి గోమతి చక్రాలు అంటాం. ఆ గోమతి చక్రాలు ఒక 21 తీసుకోండి, మంచివి. ఇవి ఇప్పుడు చాలా షాప్స్లో దొరుకుతూనే ఉన్నాయి. ఒకప్పుడు గోమతి చక్రం అంటే అమ్మో అనుకునేంట స్థాయిలో ఉండేది. సర్వసాధారణమైనటువంటి చిన్న చిన్న పూజా స్టోర్స్లో కూడా దొరుకుతూనే ఉన్నాయి అవి మనకి. 21 తీసుకొని శుభ్రంగా కడిగి పాలతో కడిగి. గవ్వలు అంటే ఏంటి? లక్ష్మీదేవి. ఎక్కడ దొరుకుతాయి మనకి గవ్వలు? సముద్రంలో దొరుకుతాయి. లక్ష్మీదేవి ఎక్కడ పుట్టింది? సముద్రంలో. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం అని చెప్తున్నాం కదా. క్షీరసాగర మదనంలో అమ్మవారు పుట్టింది కాబట్టి గవ్వలు తీసుకొని ఈ గోమతి చక్రాలు తీసుకొని శుభ్రంగా పాలతో కడిగి మళ్ళీ నీళ్లతో కడిగి ఎల్లో కలర్ క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్లో మీకు సాధ్యమైనన్ని చిల్లర నాణ్యాలు కాయిన్స్ ఏవైతే ఉంటాయో అవి చిన్న రాశిలాగా కుప్పలాగా పోయండి. పోసి ఇవి చుట్టూ 21 ఉన్నాయి కదా, అవి మొత్తం వాటి చుట్టూ మొత్తం చక్కగా పేర్చండి. వాటికి గంధం పెట్టి బొట్టు పెట్టండి. ఈ నాణాలు కూడా చక్కగా బొట్టు పెట్టండి, గంధం పెట్టి బొట్టు పెట్టండి. ప్రతిరోజు ఈ ధనత్రయోదశి రోజున వీటికి లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం పూజ చేయాలి.
మొదటి రోజు కలశానికి, పఠానికి, ఈ నాణాలకి, గవ్వలకి, గోమతి చక్రాలకి పూజ చేయండి. ముఖ్యంగా ఏంటంటే పాయసం నివేదన పెట్టడం మాత్రం మర్చిపోకూడదు. ఎందుకంటే అది కూడా పాల నుంచి వచ్చేది. పాయసం అనేది కూడా అమ్మవారికి, పాలు అంటే చంద్రుడు ప్లస్ అమ్మవారు కాబట్టి, బియ్యం అంటే చంద్రుడు కాబట్టి ఈ రెండింటితో తయారు చేసినటువంటి తీపి పొంగల్ ఏదైతే ఉంటుందో అది నివేదన పెట్టడం ధనత్రయోదశి రోజు. మిగిలిన రెండో రోజు ఎలా చేయాలనేది కూడా చెప్తాను. అది కూడాను నరక చతుర్దశి రోజు కూడాను ఇదే విధమైనటువంటి పూజ. అంటే ఇవి ఇట్లా పేరు చేసి ఉంచాం కదా, ఇవి కదిలిచ్చే పని లేదు. ఆ పుష్పాలు మాత్రం పక్కన పెట్టేస్తాం. మొదటి రోజు చేసిన ధనత్రయోదశి రోజు చేసినటువంటి పుష్పాలను తీసి పక్కన పెడతాం. మరలా రెండో రోజు రాత్రిపూట ఇదంతా కూడా కేవలం 9 నుంచి 1 గంట లోపల రాత్రి. చాలా మంది అడుగుతుంటారు ఈ క్షుద్ర పూజలు అంటారేమో అని. క్షుద్ర పూజలు కాదు, లక్ష్మీదేవి మనం ప్రశాంతంగా ఉండేటువంటి సమయం, మనం ప్రశాంతంగా ఉండేటువంటి సమయం. అన్ని పనులు 9-9:30 అయిపోతాయిగా. నిశాచర్ లాగా 12:30 గంట వరకు అయితే పనులు ఉండవుగా. సాఫ్ట్వేర్ వాళ్ళంటే మనం చెప్పలేము అనుకోండి, వాళ్ళ పరిస్థితి వాళ్ళకు ఉండేటువంటి డ్యూటీని బట్టి ఉంటాయి కదా. కాబట్టి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో ముఖ్యంగా వాళ్ళు కావచ్చు, లక్ష్మీదేవి మా ఇంట్లో నివాసం ఉండాలి అనుకునేటువంటి వాళ్ళు కావచ్చు, నరక చతుర్దశి రోజు కూడా చక్కగా లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరంతో పూజ చేయండి. ఈ లక్ష్మీ అష్టోత్తరానికి ఒక నామం కూడా చెప్తాను నేను. దీపావళి రోజున చేసేటువంటి పూజా విధానంలోనే చెప్తాం. అది కూడా ఒక నామాన్ని ప్రతి ఒక్క అష్టోత్తరంలో ఉండేటువంటి ప్రతి నామానికి సంపుడీకరణ అంటాం. ముందు వెనక. ఓం ప్రకృత్యై నమః అనేటువంటిది మొట్టమొదటి నామం వస్తుంది మనకి లక్ష్మీ అష్టోత్తరంలో. దాంట్లో ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమో నమః ప్రకృత్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమో నమః. మరలా ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమో నమః వికృత్యై నమః. ఓం శ్రీ ఇట్లా ప్రతి నామానికి ముందు వెనక శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమో నమః. ఈ మంత్రాన్ని గనక చక్కగా ముందు వెనక జోడించుకుంటూ చేస్తే 108 నామాలకి 216 సార్లు మంత్రం జపం అయిపోతుంది. ఇలా ఈ నామంతో ఈ మంత్రాన్ని సంపుటీకరణ చేస్తూ గనక పూజ చేస్తే లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చొని ఉంటుంది తప్పనిసరిగా. కాబట్టి ఇలా అష్టోత్తరం రెండో రోజు కూడా అష్టోత్తరం పూజ చేయటం, రెండో రోజు కూడా పాయసం నివేదన పెట్టడం నరక చతుర్దశి రోజు. ఈ విధంగా ఈ 2 రోజులు పూజ చేయాలి. మూడో రోజు దీపావళి. తప్పనిసరిగా చాలా మంది మన వాళ్ళందరూ చేసేటువంటి పని ఏంటంటే 9 గంటలకు మొత్తం పూర్తి చేసుకొని 9ంటికి బయట క్రాకర్స్ కాలుస్తూ ఉంటాం. ఇది దరిద్రమైన అలవాటు కూడా. వాళ్ళు చెప్పంటే క్రాకర్స్ కాల్చడం అంటే ప్రకృతిని ధ్వంసం చేయడం కదా, పొల్యూట్ చేయడం ఎక్కువగా. ఈ పొగ, సౌండ్ పొల్యూషన్, సౌండ్ ఎంత శబ్ద కాలుష్యం అన్న. ఆ శబ్ద కాలుష్యానికి చనిపోతున్నటువంటి ముసలివాళ్ళు ఉన్నారు, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు. అలాగే ఈ జంతువులు ఏవైతే ఉన్నాయో అవి భయపడి లోపలికి దాక్కుంటూ ఉంటాయి. అవి చనిపోయినటువంటి సందర్భాలు కూడా పోయిన సంవత్సరం నేను ఒకళ్ళ దగ్గర విన్నా. మా ఇంట్లో పెట్టి చనిపోయిందండి. దేనికి చనిపోయిందమ్మా? దీపావళి రోజున క్రాకర్స్ కాల్చుతుంటే సౌండ్కి చనిపోయింది. అలాగే పక్షులు, ఇప్పుడు మనం తద్దనం పెడితే పిండం తినటానికి కాకులు రావట్లేదు. ఎందుకు వస్తాయి? మనం పెడుతున్న శబ్ద కాలుష్యం ఎంతలా ఉంది. మొత్తం ఎగిరిపోయి ఎక్కడెక్కడో అడవుల్లో పోయి దక్కుంటున్నాయి అవి కూడా. ఈ మనుషులు ఇంతేరా, వీళ్ళు మారారా అని మనమన్నా సౌండ్ గానీ ఇంట్లోకి వచ్చేస్తాం. వాటికి ఆప్షన్ కూడా లేదు. ఎగిరిపోయి చివరికి అడవుల్లోకి వెళ్ళిపోతున్నాయి కాకులు కూడా. చివరికి మన పిచ్చుకలు, కాకులు, చీలకలు ఇట్లాంటివి కూడా చూసేటువంటి మంచి తరుణం దాడిపోయింది మొత్తం. కాకులు ఇప్పుడు పిండం పెడితే కాకులు రావడానికి రా అంటే ఎక్కడి నుంచి వస్తాయి? దీపావళి రోజునే ఇష్టం వచ్చినట్టు సౌండ్ పొల్యూషన్ చేస్తాం. చచ్చినా, పుట్టినా, పెళ్ళైనా ఏదైనా క్రాకర్స్ అయినాయి. అంత శబ్ద కాలుష్యానికి అవి ఉండవు. అది చెప్పండి పక్షుల్ని భయపెడుతుంది, సౌండ్ పొల్యూషన్ వస్తుంది. అలానే ఈ స్మోక్ ఎక్కువగా వచ్చేస్తుంది, వాతావరణం మొత్తం కూడా ఇదైపోతుంది. దానివల్ల నిజంగా ఒకటి గమనించండి, ఎవరైనా క్రాకర్స్ కాల్చడం చాలా హ్యాపీగా కాలుస్తారు చాలా మంది. నా చిన్నప్పుడు నేను కూడా బాగా కాల్చేవాడిని. కాల్చి ఇంట్లోకి వచ్చిన తర్వాత కనీసం ఆ రోజు రాత్రంతా కూడాను బ్రీతింగ్ ప్రాబ్లంతోనే పడుకుంటారు ఎవరైనా. ఊపిరి సరిగ్గా ఉండదు. అది ఎవరు గమనించరు.
అది తర్వాత ఎంత ప్రాబ్లం అవుతుంది అనేది మనం ఎవరం గమనించట్లేదు. మతాబులు ఇవన్నీ కాలుస్తారు కదా, చిచ్చుబుడ్లు ఇవన్నీ కాల్చినప్పుడు ఆ స్మోక్ మనం పీల్చుకున్నప్పుడు ఇంటి లోపలికి వచ్చిన తర్వాత ఎంత చేతులు కడుక్కొని మనం భోజనం చేసినా ఏం తిన్నా బ్రీతింగ్ ప్రాబ్లం మాత్రం గ్యారంటీ ఆ రోజు నైట్ గ్యారంటీ ఫేస్ చేయాల్సిందే ప్రతి ఒక్కళ్ళు. అవును అవును. దాని కూడా అతి తెలివితేటలు మేము మాస్క్ పెట్టుకుంటామని, మాస్క్ పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా లోపలికి పోయి పొగ లోపలికి పోతుంది, గాలి అయితే పీల్చకుండా ఉండగా ఇది పెట్టుకున్నా మాస్క్ పెట్టుకున్నా అంటే పిండి వంటలు ఎక్కువ తినేసంగా అందుకు వస్తుంది ఆయాసం. అది పిచ్చి మాట. చాలా మందికి తెలియని మాట ఏంటంటే ఏవైతే మనం క్రాకర్స్ కాలుస్తున్నామో వాటి వల్లనే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలాంటి వద్దు. దీపావళి అంటే దీపాలు పెట్టుకునేటువంటి పండగ. అందులో దీంట్లో కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. దీపావళితో చలికాలం ప్రారంభం అవుతుంది. కార్తీక మాసం మరుసటి రోజు నుంచి చలికాలం ప్రారంభం అవుతుందిరా, ఇంట్లో నువ్వుల నూనెతో చేసిన దీపాలు పెట్టుకొని మీ ఒంట్లో కావాల్సినటువంటి వేడిని సంపాదించుకోండిరా అని చెప్పడం అనేది మన దీపావళి పండుగ పరమార్థం. అది పోయింది. దీపాలు పెట్టడం తీసి ఎలక్ట్రికల్ ల్యాంప్స్ పెడుతున్నాం. అది షాక్ కొట్టిందంటే ఇంటిల్లిపాది ఫట్టు. అంతే. వాటి వల్ల అన్నం వస్తుందా? ఏదో చూడటానికి దూరం నుంచి చూడటానికి ఏదో ఓకే, దగ్గర పోయి చూస్తే ప్లాస్టిక్. అంతే. నువ్వుల నూనె చేయడం వల్ల ఒంట్లో ఎంత వేడి కావాలో అంత వస్తుంది. అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, దీపారాధన చేస్తే పత్తితో తయారు చేస్తున్నటువంటి ఒత్తి నుంచి వచ్చేటువంటి పొగతో యమధర్మరాజు ఆ పొగని పీల్చి ప్రాణం తీయడానికి వచ్చినటువంటి యమధర్మరాజు కూడా పొగని పీల్చి సంతృప్తి పడి వెళ్ళిపోతాడు. అంటే మృత్యు దోషాలు కూడా పోతాయి దీపారాధనతో కదా. అలాంటి దీపాలు పెట్టేది గుమ్మం ముందు మొత్తం విద్యుత్ దీపాలు, మొత్తం విద్యుత్ దీపాలే. అలా కాకుండా ప్రతి ఇంటి ముందు గడపలో, ముగ్గులో, బయట, తులసికోట దగ్గర, దేవుడి దగ్గర అన్ని చోట్ల దీపాలు పెడతారు. ఎందుకు పెడతారు? కేవలం అంటే కాంతితో పాటు అందులో సూర్యోదయం లేటుగా అవుతుంది, సూర్యాస్తమయం తొందరగా అయిపోతుంది, చీకట్లో ఎక్కువగా గడిపేటువంటి కాలం కూడా అది మనం చెప్పాలంటే. అలాగే నువ్వుల నూనె వల్ల వెలుగుతున్నప్పుడు వచ్చేటువంటి వేడి వల్ల మన ఒంట్లో ఉన్నటువంటి మొత్తం ఉష్ణం మొత్తం పడిపోయి చల్లగా బాడీ మొత్తం తయారైపోతే ఏమవుతుంది? ఎప్పుడు అవుతుంది చల్లగా? మనిషి చనిపోయే ముందు చల్లగా అవుతుంది. అంత చల్లదనం కూడా మనకి పనికిరాదు కదా. ఏసీని ఎక్కువైతే ఆఫ్ చేసుకొని పడుకుంటాము కదా. అంత చల్లదనం ప్రకృతి ఇస్తున్నటువంటి చల్లదనాన్ని మనం అంటే తీసుకోలేనంత శరీరం మన దగ్గర లేదు కాబట్టి, శరీరంలో ఆ శక్తి లేదు కాబట్టి దాని సమశీతోష్ణాలు ఈక్వలైజ్ చేయడం కోసం, వేడి చల్లదనం ఈక్వలైజ్ చేయడం కోసం దీపారాధన పెట్టమని శాస్త్రం చెప్తాం. ఇప్పుడు నీళ్ళ దీపాలు కూడా వచ్చినాయి. వాటర్ వేస్తే వెలగడం. అసలు ఇదేంటో మనం సాయిబాబా లాగా మనం కూడా ఇక తయారవ్వాలి. నీటితో దీపారాధన ట్యాంక్ వెలిగించడం. సో ఇవన్నీ చేసి అసలు పూజ చేయవలసినటువంటి విధానాన్ని మర్చిపోతున్నారు. వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దీపావళి రోజున ఏం పూజ చేయాలి, ఎలా చేయాలి అనేది కూడా ఆలోచించడం మానేశారు. నేను ఒక గ్రంథంలో తంత్ర పరిహార శాస్త్రంలో పుస్తకంలో చదివాను. నేను అది చదివినప్పుడు ఇది పాసిబిలిటీ కాదు, ఇది ఎందుకు రాశారు, ఎలా రాశారు, ఇది తప్పు కదా, అసలు ఈ పుస్తకమే తప్పు అనే ఒక నిర్ధారణకు వచ్చాను. కొన్ని రోజులు దీపావళి రోజున మల్లెపూలతో లక్ష్మీదేవి హోమం కావచ్చు, పూజ కావచ్చు, ఏదైనా చేస్తే లక్ష్మీదేవి తప్పనిసరిగా అనుగ్రహిస్తుందని చెప్పి రాసింది దాంట్లో. అసలు దీపావళి సీజన్లో మల్లెపూలు ఎందుకు వస్తాయి? రావు కదా. కానీ ఇప్పుడు వస్తున్నాయి. విరజాజి పూలు వస్తాయి. లేదు, ఇప్పుడు మల్లెపూలు కూడా వస్తున్నాయి. నేను మొన్న కూడా అమ్మవారికి దసరాలో మల్లెపూల మాల వేశాను. మల్లెపూలు వస్తున్నాయి అంటే లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంది. అలా అనుగ్రహించేలా చేసుకోవడం మన ధర్మం, మన తరువాయి, అంతే. ఇంకంత మించి వేరే లేదు. అంటే మనకు కావాల్సిన అన్ని కూడా ఆవిడే సమకూరుస్తుంది. అన్ సీజన్ లో కూడా సీజనల్ ఫ్లవర్స్ వస్తున్నాయి అంటే మనకి సామాన్యమైన విషయం కాదు కదా. కాబట్టి ఈ దీపావళి నుంచి మీరు ప్రారంభించుకోండి. మల్లెపూలతో లక్ష్మీదేవికి అర్ధరాత్రి పూట 12 గంటల సమయంలో ఎవరైతే అమ్మవారి పూజ చేస్తారో, మనం చెప్పిన నామంతో అష్టోత్తరం సంపుటీకరణ చేస్తారు, ఎవరైతే మల్లెపూలతో లక్ష్మీ అమ్మవారి హోమం చేసుకుంటారో తప్పనిసరిగా లక్ష్మీదేవి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణలతో వాళ్ళ ఇల్లు మొత్తం స్వర్ణమయమై వచ్చే సంవత్సరం దీపావళి బంగారు గిన్నెలు, బంగారు వస్తువులతో దీపావళి చేసుకోవడం అనేది తథ్యం. తప్పనిసరిగా జరుగుతుంది. ఒక్క సంవత్సరం చేస్తేనే ఇంత మార్పు, ఆటోమేటిక్ మార్పు వస్తూనే ఉంటుంది. నేను లాస్ట్ ఇయర్ ఇదే వీడియో ఒక చోట చేశాను. నాకు అక్కడి నుంచి ఒక 2 months బ్యాక్ కూడా కాల్స్ వచ్చినాయి. మీరు చెప్పిన పరిహారం సామాన్యమైన పరిహారం కాదు గురువుగారు, దీపావళి రోజున మేము చేసాం, చాలా బాగుంది. మా అమ్మాయి బిజినెస్ అసలు ఏమీ లేదు, మొత్తం కంపెనీ తీసేయాలనుకునేటువంటి స్టేజ్ నుంచి కూడా ఇవాటి రోజున మంచి వృద్ధిలోకి వచ్చింది. అదంతా మీరు అంటే ఆవిడ నన్ను అడిగింది, బ్రాహ్మణ్ పంపించండి కాస్త నేను చేయించుకుంటాను, నాకు విధానం తెలియదు కదా. నేను పంపించాను బ్రాహ్మణ్. ఆ టైంలో వచ్చి చేస్తారా? ఆ టైంలో పంపించాను. ఇక్కడ కాదు, చాలా దూరం కూడా, గచ్చిబౌలి దాటిన తర్వాత అంత దూరం కావాలంటే కూడా పంపించాను. మా పిల్లవాడిని పంపించాను. మా వాడిని క్రాకర్స్ లేదు పోలేదు, ఫస్ట్ పూజకెళ్ళు అని పూజ చేయించాను. నిజంగా
ఆవిడ ఏం చేసింది, ఇంకో 10 మందికి చెప్పింది. వాళ్ళు నాకు ఫోన్ చేశారు, ఏ విధంగా చేసుకోవాలి గురువు గారు, ఫలానా వాళ్ళు చెప్పారు, మీరు చెప్పారు కదా, పోయిన సంవత్సరం చేశారు, వాళ్ళు బాగున్నారు, మేము కూడా బాగుంటాం, అసలు మాకు చెప్పండి గురువు గారి విధానంగా. వీడియో ఉంటే వీడియో సెండ్ చేసేసారు. ఇప్పుడు మనం చెబుతున్నటువంటి విధానమే దాంట్లో కూడా చెప్పింది. ఎవరైతే అర్ధరాత్రి పూట లక్ష్మీదేవిని దీపావళి రోజున లక్ష్మీదేవిని మల్లెపూలతో అష్టోత్తరంతో పూజ చేసి పాయసం నివేదన పెట్టి పంచభక్ష ప్రమాణాలు మనం ఇంట్లో ఏవైతే తినాలనుకుంటామో అవన్నీ కూడా చేసుకొని అమ్మవారికి నివేదన పెట్టి స్వీట్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, మీ శక్తి మేరకు మీకు ఎంతవరకు అమ్మవారికి నివేదన పెట్టగలిగితే అంతవరకు నివేదన పెట్టి అమ్మవారికి పూజ చేసుకొని మీ వ్యాపారానికి సంబంధించినటువంటి సంకల్పం చేసుకొని దీపావళి మరుసటి రోజు, అమావాస్య మరుసటి రోజు ఈ మూట ఇందాక మనం చెప్పాం కదా, ఇవన్నీ కూడా లక్ష్మీ గవ్వలు, ఎల్లో కలర్ క్లాత్లు, ఇవన్నీ చిల్లర నాణాలు, గోమతి చక్రాలు పెట్టమని ఇవన్నీ కూడా చక్కగా మూట కట్టేసి ఆ మూట కూడా గంధం పెట్టి కుంకుమ బొట్టు పెట్టి ఎక్కడైతే మనం బీరువాలో డబ్బులు పెట్టుకుంటామో, ఎక్కడైతే నగలు పెట్టుకుంటామో అక్కడికి తీసుకెళ్ళి ఆ మూటను పెట్టి ప్రతి నిత్యం ఒక అగరబత్తి చక్కగా ధూపం చూపించండి. ఎవరు చూపించినా పర్లేదు, ఎవరు చూపించినా ఇంట్లో వాళ్ళు. లక్ష్మీదేవి పరిపూర్ణంగా మన ఇంట్లో తిష్టేసుకొని కూర్చుంటుందని చెప్పడంలో మాత్రం కూడా సందేహం లేదు. అష్టలక్ష్మి సమేతంగా అక్కడ వెంకటేశ్వర స్వామి వారు ఆ బీరువారు చక్కగా కూర్చొని ఉంటారు. ఒక్కడే మాట చెప్తానా, ఇలా చేయండి, బీరువాలో పట్టనంత డబ్బులు సంపాదించుకునేటువంటి స్థాయికి అమ్మవారు తీసుకెళ్తుంది. గ్యారెంటీ. మీరు చెప్పినందుకైనా ఇంతలా చేయాలనిపిస్తుంది. తప్పనిసరిగా ఇంకో బీరువా కొనుక్కోవాల్సింది డబ్బులు పెట్టుకోవడానికి మేడం. గ్యారెంటీ. ఇది వాళ్ళు చేసేటువంటి విధానం, మార్వాడి చేసేటువంటి విధానం. నేను పరిపూర్ణంగా వాళ్ళు చేస్తున్న విధానాన్ని చూసి 1-2 సార్లు, దాదాపు 7-8 సార్లు నాకు అంటే డబ్బు కోసం ఆ సమయంలో నేను వైపు చేయించాల్సిన అవసరం లేదు. నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళు ఎలా చేస్తారు, ఆ పద్ధతి మనం తెలుసుకోవాలి. మన వాళ్ళందరికి కూడా చెప్తే దానివల్ల అందరూ బాగుపడతారు కదా, అందరికీ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కదా అనే ఒక ముఖ్య ఉద్దేశంతో 3-4 సంవత్సరాలు కంటిన్యూస్గా వాళ్ళ దగ్గర పూజకి వెళ్ళాను నేను. వాళ్ళు మనకు కొన్ని విధానాలు నేర్పించారు నాకు. అంటే మేము ఇట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం, మంత్రం మీది ఓకే బాగానే ఉంటుంది, మంత్రం కరెక్టే, కానీ మా విధానం ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఆ విధానాన్ని తెలుసుకొని నేను మీకు చెప్తున్నాను. ఓకే ఓకే వాళ్ళు ఎలా చేస్తారు ఏంటనేది. వాళ్ళు మొత్తం ఈ మన తాళకం అని చెప్పి ఒకటి, తాళకం అబ్బరకం అని చెప్పి బయట అమ్ముతుంటారు, అది కూడా చదువుతారు అక్కడ దాని మీద, ఆ వస్తువుల మీద పూజ చేసిన ఆ ప్లేస్ అంతా సుగంధ ద్రవ్యాలకు సంబంధించి సుగంధ ద్రవ్యాలు, ఇలాచి, జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం, అలాగే లవంగాలు, ఈ తాళకం, ఇదంతా చల్లుతూ ఉంటే చల్లిన తర్వాత ఒట్టి దీపాలు పెడతారు నాన్న, చుట్టూ దీపాలు పెడతారు. ఆ దీపాల కాంతిలో ఆ తాళకం మెరుస్తూ ఉంటుంది. అక్కడ అమ్మవారిని చూస్తుంటే ఈ మెరుపు అంతా అమ్మవారి పట్టణంలో కనపడుతూ ఉంటుంది. ఎలా ఉంటుంది అమ్మవారు చెప్పండి. అవును, అమ్మవారు నిజంగా సువర్ణమయమే అక్కడ ప్రత్యక్షంగా కనపడుతూ ఉంటుంది. నేను అనుకున్నా, ఓహో వీళ్ళ సీక్రెట్ ఇదే కాబట్టి లక్ష్మీదేవిని వీళ్ళు ఇంత శ్రద్ధగా పూజ చేస్తున్నారు కాబట్టి లక్ష్మీ వీళ్ళ దగ్గర తప్పనిసరిగా కూర్చుంటుంది, అంతే వాళ్ళ దగ్గర ఉంటుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడైతే ఇవి రాత్రి పూజలు కాబట్టి పొద్దంతా ఉపవాసం ఉండాలా, నియమాలు ఏమైనా పాటించాలంటే? అంటే ఉదయం పూట భోజనం చేయకుండా ఏదైనా అల్పాహారం సేవించి చేసుకోవచ్చు. ఈ 3 రోజులు రాత్రి పూట పూజ అయిన తర్వాత భోజనం చేసుకోవచ్చు. పూజ చేసేవారు ఒక్కరే ఉంటే సరిపోతుందా, ఫ్యామిలీ మొత్తం ఉండాలి? భార్యాభర్త లేదు, మగవాళ్ళు ఒక్కలే చేస్తారు, ఆడవాళ్ళకి ఆరోగ్యం బాగాలేదు, మగవాళ్ళు చేసుకోవచ్చు. లేదు ఆడవాళ్ళే చేస్తారు, మగవాళ్ళకి ఆరోగ్యం బాగాలేదు, వాళ్ళు ఊళ్ళో లేరు, ఆడవాళ్ళైనా చేయొచ్చు. దాంట్లో వాళ్ళు వీళ్ళు చేయాలంటే ఏమీ లేదు. ఎవరైనా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు చేయవచ్చు. ఇప్పుడు భర్త లేని స్త్రీలు పూజలు ఆచరించవచ్చు? వాళ్ళు చేయరు సామాన్యంగా ఆ సమయంలో, సువాసినులు మాత్రమే చేయగలదు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఉంటారు, పెళ్లి కాని పిల్లలు ఉన్నా సరే వాళ్ళతో అయినా చేయించుకోవచ్చు. అంతేగాని వాళ్ళు సువాసన, పూర్వ సువాసన అంటే వాళ్ళని నేనేం చెడుగా అంటలేదు. నిజంగా మాట చెప్పండి, మాతృస్వరూపం అమ్మవారు, వాళ్ళకు కూడా అమ్మవారి స్వరూపంగానే భావించాలి. అమ్మ ఎప్పటికీ అమ్మే కదమ్మా. ఇప్పుడు పసుపుంకాలు ఉన్నంత మాత్రాన అమ్మ ప్రేమ ఉంటుంది, అవి లేకపోతే అమ్మ ప్రేమ మన మీద తగ్గిపోతుంది చెప్పడానికి ఏం లేదు కదా. మరి అమ్మవారు కూడా, ధూమావతి అమ్మవారు కూడా భర్త లేనటువంటి స్త్రీగానే అవతరించింది, బొట్టు లేకుండా అమ్మవారు, తెల్ల చీర కట్టుకొని ముసుగు వేసుకొని ఉంటుంది అమ్మవారు. ఆవిడ కూడా మరి తల్లే కదా మనకి, ఆవిడ ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇస్తుంది కదా. కాబట్టి తల్లి ఎప్పుడు తల్లి, దాంట్లో ఇదేం లేదు. వాళ్ళ ఆశీర్వచనంతో పిల్లలు కూర్చోబెట్టి చేయించండి, ఇంకా మంచిగా ఉంటుంది. అది మనం తల్లి ఎంత కష్టపడ్డా కూడా ఏంటి పిల్లల కోసమే కదా. అదే పిల్లలతోనే చేయించండి, ఇంకా బాగుంటుంది, ఇంకా మంచి ఆనందంగా ఉంటుంది, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. వాళ్ళకు సంప్రదాయాన్ని నేర్పించిన వాళ్ళు అవుతారు దగ్గరుండి. తద్వారా వాళ్ళ పిల్లలకి ఈ సంప్రదాయం అనేది వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఇల్లంతా కూడాను సుఖ సంతోషాలతో ప్రశాంతంగా ఉంటుంది.
చాలా మంది అమావాస్య రోజు దీపావళి రోజు స్టార్ట్ చేసి ఆ కార్తీక మాసం అంతా చేసే వాళ్ళు ఉంటారు, కానీ ముందు ఈ 2 రోజుల నుంచే చేసుకుంటూ పోతే ఇంకా ఇంకా బాగుంటుంది. ధనత్రయోదశి నుంచి చాలా మంచి రోజు. ఇప్పుడు చాలా మంది నివాళులు అని చెప్పి చేస్తూ ఉంటారు కదా దీపావళి టైం, అది ఏ రోజు చేసుకోవాల్సిన కార్యక్రమం? ఉదయం పూట చేస్తుంటారు, ఎక్కువగా మంగళహారతులు అంటారు, హారతి పట్టుకోవడం అంటారు. హారతి దీపావళి రోజునే పట్టుకుంటారు పొద్దునే. ఓకే, చాలా మంచి విషయాలు తెలియజేశారండి. నిజంగా పరిహారం చెప్పారు, చూడగానే అంటే వినగానే చూస్తున్న ఫీలింగ్, చేసుకోవాలనే ఒక ఆలోచన కూడా వస్తుంది, అందరికీ వస్తుంది కూడా. మీరు అంటే ఇంతకుముందు చేసిన వాళ్ళది కూడా ఎగ్జాంపుల్ చెప్పారు కాబట్టి తప్పకుండా అందరూ ట్రై చేయాలనే కోరుకుందాం. అమ్మ, అసలు దీపావళి అంటే ఏంటి? దీపావళి మనం అసలు ఎందుకు జరుపుకోవాలంటారు? దీపావళి అంటే పదానికి ఉన్నటువంటి అర్థం తీసుకుంటే దీపాల వరుస, వరుస దీపాలు. వరుస దీపాలు ఏమిటి? ఇంట్లో దీపం పెట్టుకుంటే చాలు కదా, లేదా వీధిలో ఒక దీపం ఉంటే చాలు కదా. దీపాల వరుస ఏమిటి అంటే, ఎవరన్నా ఏదన్నా ఒక దాని నుంచి కొంతకాలం దూరం అయితే అది దొరకంగానే ఆబగా అనుభవిస్తాం కదా. అంటే నరకాసురుడి పరిపాలనా కాలంలో ఇళ్లల్లో దీపాలు వెలిగించుకోవాలా. అందుకని ఎప్పుడైతే వాడు చచ్చిపోయాడో ఇన్నాళ్ళు దీపాలు వెలిగించుకోనటువంటి ఆ లోటునంతా బోల్డ్ దీపాలు వెలిగించుకు తీర్చేసుకున్నారు. ఇది కృతయుగం ద్వాపరయుగంలో జరిగినటువంటి సంఘటన. శ్రీకృష్ణుడు సత్యభామ సహితంగా వెళ్ళి నరకాసురుని సంహరించాడు. అదే ఉత్తర దేశంలో ఒక కథ ఉంది, కానీ అది ఎంతవరకు నమ్మచ్చో తెలియదు. కానీ రాముడు అరణ్యవాసం నుంచి తిరిగి వచ్చే రోజున కూడా అయోధ్యవాసులందరూ దీపాలు, ఆవునేతి దీపాలు వెలిగించి, ఇన్ని దీపాలు ఎందుకు అంటే, ఇన్నాళ్ళు మా జీవితాలు చీకటైనాయి, నువ్వు వచ్చావు గనక మాకు వెలుగులు వచ్చిన దానికి సంకేతంగా దీపాలు వెలిగించామన్నారట. కానీ దీపావళి నాటికి రావణ సంహారం చేయలేదు రాముడు. కొన్ని ఇతివృత్తాలు అలా ఉన్నాయి ఉత్తర దేశంలో, అలాంటివి రావణాసురుని కాల్చటాలు అవన్నీ మనకు కనపడుతూనే ఉంటాయి. కానీ నిజంగా వాల్మీకి రామాయణం అనుసరించి అప్పుడు కాదు. కానీ వినడానికి బాగుంది, మనకేం నష్టమే ఉంది, వినడానికి ఉంది. ఏదైనా దీపాలు వెలిగించుకోవడం అన్నది చాలా ప్రధానమైంది. సాధారణంగా మనందరికీ కూడా అమావాస్య అంటే అది శుభప్రదం కాదు అని ఒక దురభిప్రాయం ఉంది. అవును. కానీ ఈనాడు లోకంలో చాలా శుభకార్యాలు జరిగాయి అమావాస్య నాడు. ఇదే దీపావళి అమావాస్య నాడు. అంటే దీన్ని మనం ఉత్తర దేశం వాళ్ళేమో కార్తీక కృష్ణ అమావాస్య అంటారు, మనమేమో ఆశ్వయుజ కృష్ణ అమావాస్య అంటాం. మనకి దీపావళి వెళ్ళిన మర్నాటి నుంచి ఆశ్వయుజ మాసం, ఉత్తర దేశంలో ఇప్పుడు 15 రోజుల ముందు నుంచి ఆశ్వయుజ మాసం ఉంటుంది. అందుకే మీకు ప్రాచీన గ్రంథాలు చదువుతూ ఉంటే చిన్న చిన్న క్లాష్. ధనత్రయోదశి అంటే కార్తీక కృష్ణ త్రయోదశి అని ఉంటుంది. ఇది ఎప్పుడు చిన్నప్పుడు నాకు డౌట్స్ వచ్చేవి ఇవన్నీ. ఇది మరి కార్తీక కృష్ణ త్రయోదశి అంటే ఎప్పుడో తర్వాత కదా చివరి రావాలి, ముందు ఎట్లా, ఇలాంటి అనుమానాలు అనమాట. అందుకే మొత్తం చదివేసినట్టున్నారు. మరి తెలుసుకోకపోతే ఎట్లా, అయోమయంగా ఉంటే బుర్ర పాడైపోదు, అందుకని. కానీ అప్పుడేంటంటే వాళ్ళకి 15 రోజుల ముందు మొదలవుతుంది నెల. అందువల్ల అలా మొదలైనటువంటిది వాళ్ళకి కార్తీక అంటే వాళ్ళకి కార్తీక కృష్ణ అమావాస్య ఏదైతే ఉందో, మనం దీపావళి అనేది ఆ రోజునే విక్రమాదిత్య చక్రవర్తి ఎన్నో వేల మంది, 60,000 మంది అనుకుంటా, హూణులని వాళ్ళని ఈ దేశం నుంచి తరిమేసి మళ్ళీ సనాతన ధర్మానికి సంబంధించిన దాన్ని ప్రతిష్టాపించాడు. ఉత్తర దేశంలో ఇప్పటికీ కూడా విక్రమ్ సంవత్ అనే పేరుతో కాలగణన ఉంటుంది. క్రీస్తు శకం లాగా విక్రమ శకం, విక్రమాదిత్య శకం. దాని ప్రకారమే దీపావళితో కొత్త సంవత్సరం మొదలవుతుంది. దీపావళి కొత్త సంవత్సరం చెప్పుకున్నాం కదా. దీపావళి నాడే శత్రువులందరి దేశం నుంచి, హూణులు మొదలైనటువంటి సనాతన ధర్మ వ్యతిరేకులందరినీ కూడా దేశాన్ని నుంచి తరిమేయటం జరిగింది. అందువల్ల ఉత్తర దేశంలో దానికి చాలా ప్రాధాన్యం ఉంది. అలాగే ఈనాడే లక్ష్మీదేవి పాలసముద్రంలో నుంచి ఆవిర్భవించటం వల్ల, దుర్వాసుడి శాపం వల్ల వైభవం కోల్పోయినటువంటి ఇంద్రుడికి ఈనాడు మళ్ళీ వైభవం తిరిగి లభించింది. ఎందుకంటే నాకు మళ్ళీ ఎప్పుడు లభిస్తుంది అని అడిగితే, లక్ష్మీదేవి విష్ణువుని చేపట్టిన రోజున మాత్రమే నీకు వైభవం వస్తుంది. అప్పటిదాకా నువ్వు కాంతిహీనుడివై శోభపోయి చేసిన అపరాధానికి శిక్షగా దుర్వాసుడు శపించాడు. కనుక లక్ష్మీదేవి ఆవిర్భవించి విష్ణువుని చేపట్టినటువంటి రోజు గనక ఈనాటితో దేవతలు
దేవలోకంలో దీపావళి చేసుకుంటారు, దీపాలు వెలిగించుకుని. ఏదో త్రేతాయుగం గురించి కూడా అనుకున్నాం. ద్వాపర యుగం కథ నిన్న మొన్న జరిగింది, మనకి తెలుసు 5000 సంవత్సరాల క్రితం జరిగింది. ఆ తర్వాత కాలంలో జరిగింది విక్రమాదిత్యుడికి సంబంధించింది. సిక్కులు కూడా ఎందుకు చేసుకుంటారంటే హర్గోవింద్ సింగ్ అనుకుంటా సిక్కుల గురువు, అతన్ని ఔరంగజేబా ఒక మహమ్మదీయ రాజు చెరసాల్లో పెడితే తర్వాత వదులుతానన్నాడు. అంటే నన్నొక్కడిని కాదు, నా అనుయాయులందరినీ కూడా నువ్వు వదిలిపెడితేనే నేను చెరసాల్లోంచి బయటకు వస్తాను అని చెప్పి ఆయన బయటికి రావడానికి ఇష్టపడలా. దాంతో ఆగి ఈ కార్తీక అమావాస్య నాడు మనం దీపావళి జరుపుకునే రోజున ఆయన శిష్యులతో సహా అనుయాయులతో సహా విడుదల చేయడం జరిగింది. అందుకని త్యాగానికి సంకేతంగా సిక్కులందరూ దీపావళి చేసుకుంటారు. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కారణంగా యావత్ ప్రపంచంలోనూ అన్ని దేశాల్లో కూడా ఉందమ్మా, ఏదో ఒక కారణం ఉంది. వాళ్ళ కారణాలు వేరువేరుగా ఉన్నాయి, కానీ అందరూ దీపావళి పండుగ చేసుకోవడం అన్నది ఉన్నది. దీపం ఏమిటి అంటే వెలుగుకి సంకేతం, జ్ఞానానికి సంకేతం. అజ్ఞానం, దుఃఖం, బాధ, అవిద్య, విచారం, అనారోగ్యం ఇలాంటి చీకట్ల నుంచి భిన్నమైనటువంటి సంతోషం, ఆనందం, ఆరోగ్యం, జ్ఞానం, విద్య మొదలైనటువంటి వెలుగులమయమైన లోకం మనకు కావాలి అనేటటువంటి దానికి మన ఆశలకి సంకేతం ఈ దీపాలు వెలిగించుకొని చేసుకునేటటువంటి దీపావళి. అమ్మ, దీపావళి అనగానే పిల్లలందరికీ ఒక పెద్ద ఇష్టమైన పండుగ అని మనం చెప్పుకుంటాము. దీపావళి ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు చాలా మంది. ఇప్పుడు ఏంటంటే పటాసులు కాల్చకూడదు, పొల్యూషన్ ఎక్కువైంది అని చాలా ఆపేస్తూ ఉన్నారు. అసలు ఈ పటాసులు కాల్చడం అనేది పురాణాల నుంచి ఉందా? పురాణ కాలాల్లో కూడా వాళ్ళు ప్రత్యేకంగా మనం ఇప్పుడున్నటువంటి రసాయనాలతో కూడి వాతావరణాన్ని ధ్వంసం చేసేటటువంటి టపాకాయలు కాల్చే పద్ధతి ఏం లేదు. అక్కడ వాయిద్యాలు మోగించటము, ధూపాలు వేయడము, దీపాలు వెలిగించటము, చక్కగా బాణసంచా కాల్చటం అనే బాణసంచా అంటారు. బాణసంచా అంటే ఏంటంటే బాణం ఇలా వేస్తారు, ఆ బాణం వేస్తే అది అక్కడెక్కడ వెలుగుతుంది. అంటే తారాజు వల్ల లాంటివి అనమాట. బాణం ఉంది కదా అందులో, అలాంటివి ఉన్నాయి. అందువల్ల వాటిల్లో ఏమిటంటే వాళ్ళు వేసేటటువంటివి వాతావరణానికి అనుకూలంగా ఉండేవే వేశారు. అందులో కొంత సూర్యకారం అంటారంటే ఫాస్ఫరస్ ఏమో ఫాస్ఫరస్, సల్ఫర్ గంధకం, ఫాస్ఫరస్ సూర్యకారం. ఇవి ఆ రెండింటి యొక్క కలయిక వల్ల వచ్చేటటువంటివి వాతావరణంలో ఉన్న క్రిములను పోగొడతాయి. అందుకని వాటితో కూడుకున్నటువంటి వాటిని మాత్రమే వాడేవారు. అందువల్ల పెద్దగా వాతావరణంలో వానలు తగ్గి వరి పొలాలలో కోతలు కోసి అక్కడ ఉన్న దోమలు, అసలు వరికొచ్చే ఒకనొక తెగులు పేరు తెలుసమ్మా, దోమకాటు అని. అంటే దోమలు విపరీతంగా ఉంటాయి వరి పొలాల్లో. ఎప్పుడైతే అవన్నీ వరి కోసేస్తారో అవన్నీ ఊళ్ళ మీదకి వచ్చేస్తాయి. ఈ వచ్చినటువంటి వాటన్నిటిని పోగొట్టే పద్ధతి ఇది. ఇది ఎలా ఉండేదంటే మా చిన్నతనంలో కూడా మేము చూసాం. మాకు పాలేళ్ళు ఉంటారు కదా రైతుల ఇళ్లల్లో, ఈ పాలేళ్ళు తాటి మట్టల మధ్య ఒక పూల పొట్లం అని తయారు చేసేవారు. పేరు పూల పొట్లం. అంటే అదేముందంటే తాటి గిలకలు అంటారు. గిలకలంటే తాడి చెట్టులో మగ చెట్టుకు వచ్చేటటువంటి ఇన్ఫ్లోరసెన్స్ కాడలు అవి. బాగుంటాయి అవి, ఇలా ఉంటే ఇంత పొడుగు. వాటిని తీసుకొచ్చి కాల్చి వాటితో చక్కని ఇది తయారు చేసేవారు, బొగ్గు. ఆ బొగ్గులో కొంచెం సూర్యకారం అది వేసి ఇట్లా ఇంకా కొన్ని ఏవో కలిపి ఇలా పొట్లం కట్టి తాటి మట్ట మధ్య ఇలా పెట్టి ఊరంతా తిప్పేవాళ్ళు. అంటే ఊరి పొలిమోర్లంతా తిప్పారంటే బయట నుంచి ఏ రకమైనటువంటి క్రిములు రాకుండా, క్రిమి కీటకాలు రాకుండా ఉండేవి. మొత్తం అంతే అలాగే ఉండేవి. ఇళ్లల్లో కూడా చాలా హానికరం కానటువంటి వాటిని కాల్చుకునే పద్ధతి ఉండేది. అవి వెలిగించటం వల్ల వచ్చే ధూపం, గుగ్గిలం మొదలైనటువంటివి ఉంటాయి. వాటి వల్ల వాతావరణం పూర్తిగా ఏమీ పాడవదు, ఏదైనా చెడు ఉంటే పోతుంది. అయితే రాను పెద్ద శబ్దాలు కావాలి, అలాగే పెద్ద వెలుగు ఉండాలి, వాళ్ళకన్నా మాది ఎక్కువ ఉండాలి, మాకన్నా వీళ్ళది ఎక్కువ ఉండాలి, నీ తాపత్రయాలతో రసాయనాలను చేర్చి పెట్టడం మొదలుపెట్టారు. అది మాత్రం ఎప్పుడూ మంచిది కాదమ్మా. రసాయనాలు ఆ పొగ వల్ల హాని కలుగుతుంది, మిగిలినటువంటి వాటి వల్ల పెద్దగా హాని కలగదు.
హాని కలగనటువంటి వాటిని హాయిగా కాల్చుకోవచ్చు. దీపావళి గురించి, దీపావళికి ఉన్న విశిష్టత గురించి చాలా అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. వస్తే